గద్దరన్న లాంటివాడికి పద్మభూషణం కానీ పద్మవిభూషణం కానీ భారతరత్న ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చారు? తగలెట్టు మందకృష్ణ మాదిక్ అంటే మోదీ పార్టీలో చేరినందుకు పద్మభూషణం పద్మవిభూషణం. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చిరంజీవికి ఇచ్చారు కదా, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీలో చేరింది. ఆ తెలుగుదేశం పార్టీలో ఎవరికి ఒక ఆయనకి బాలకృష్ణ ఇచ్చారు. అంటే బీజేపీలో చేరిన వాళ్ళకి పద్మభూషణం, ఈడీ రైట్లు ఉండవు, ఇన్కమ్ ట్యాక్స్ రైట్లు ఉండవు, ఐటీ రైట్లు ఉండవు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు ఉండవు, సిబిఐ ఎంక్వైరీలు ఉండవు. నువ్వు 30,000 కోట్లు కొడితే మాకు 15,000 కోట్లు ఇచ్చేసాయి. మీకు కావాలంటే పద్మభూషణం ఇస్తాం. దొంగలకి గజ దొంగలకి దోచుకునే వాళ్ళకి క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళకి పద్మభూషణం. మహా నేతలైన దానమయ్య గారు చీఫ్ సెక్రటరీ, ఆయనకి ఎందుకు పద్మభూషణం? మాలలకు మొత్తం నాయకులు ఐఏఎస్ చీఫ్ సెక్రటరీ ఇచ్చారా? ఆయన పేరైనా మీరు విన్నారా? పేరు కూడా వినుకోండి. రోషయ్య గారు బతికే ఉన్నారు, 80 సంవత్సరాల వయసు, చీఫ్ సెక్రటరీ, మాదిగలందరికీ మార్గదర్శకుడు, ఐఏఎస్ ఐపీఎస్ 2 కొట్టినాడు. ఆయనకి ఇచ్చారా? పోనీ ఎంతో పోరాడాడు కేసీఆర్ గారు తెలంగాణ కొరకు. శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారికి ఇచ్చారా? 1200 మంది ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళకి పద్మభూషణం లేదు. 100 మంది ప్రాణాలు చంపిన వాళ్ళకి పద్మభూషణం పద్మవిభూషణం. అంటే ఒకటే. మీరు మా బీజేపీలో చేరని మీకు ఏం కావాలంటే అది ఇస్తాం. భారతరత్న కావాలా?